మీరు అర్జెంటుగా అమెజాన్లో ఏదైనా కొనుక్కుందాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ అవసరం అనుకోండి. ల్యాప్టాప్ కాస్ట్ వచ్చేసి 50,000 ఉంది అనుకుందాం. ఈ 50,000 మీరు ఒక్కసారే పెట్టాలంటే మీ దగ్గర డబ్బులు లేవు అనుకుందాం. నెలకి ఒక 8,000 అలా కట్టగలుగుతారు అనుకుందాం. ఆ టైంలో మీరు ఆ ల్యాప్టాప్ని ఏదైనా ప్రోడక్ట్ని మీరు ఈఎంఐలో కొనవచ్చు అన్నమాట. ఈఎంఐలో మీరు కొని దాన్ని నెలకి ఇంత అమౌంట్ చొప్పున మీరు ఈఎంఐ కట్టుకోవచ్చు అనమాట. అయితే ఈ ఈఎంఐకి జనరల్గా ఛార్జెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అన్నమాట. బ్యాంక్స్ వేస్తుంటాయి. ఈ ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి 12% నుంచి 16% వరకు వేరీ అవుతుంటాయి. మీరు ఆ ఈఎంఐ ఇంట్రెస్ట్ కట్టకుండా ఓన్లీ ఈఎంఐ ప్రిన్సిపల్ అమౌంటే కట్టాలి అని అనుకుంటే అది ఎలా పాసిబుల్ అవుతుందంటే ఈ కార్డ్ తోటి, ఈ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ తోటి పాసిబుల్ అవుతుంది అనమాట. మీరు ఈ కార్డు తోటి అమెజాన్లో ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు నో కాస్ట్ ఈఎంఐ అవైలబుల్ ఉంటుంది అనమాట. నో కాస్ట్ ఈఎంఐ ఈ కార్డు తోటి 3 months 6 months వరకు ఉంటుంది. మీకు ఈ కార్డు తోటి నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ని అవైల్ చేసుకుంటే ఎటువంటి ఇంట్రెస్ట్ 6 months వరకు పడదనమాట. సో ఈ కార్డు ఉపయోగించుకొని మీరు నో కాస్ట్ ఈఎంఐ త్రూ అవుట్ ద ఇయర్ మీరు వాడచ్చు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఫర్ నో కాస్ట్ ఈఎంఐ. నేను ఈ వీడియోలో అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ ఏంటి, దీనికి ఉండే ఛార్జెస్ ఏంటి, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఈ క్రెడిట్ కార్డ్కి నాకు ఉన్న ప్రజెంట్ లిమిట్ ఏంటి అనే విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో డీటెయిల్స్కి వెళ్ళే ముందు నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, అదేవిధంగా పెన్షను, స్టాక్ మార్కెట్ సంబంధించిన అన్ని రకాల ఫైనాన్స్ వీడియోస్ అనేవి చేస్తుంటాను. మీరు ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో డీటెయిల్స్కి వెళ్తే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ప్రెజెంట్లీ అవైలబుల్ ఉన్నది మనకు మిడ్ రేంజ్, బేసిక్ రేంజ్ క్రెడిట్ కార్డ్స్లలో. ఈ క్రెడిట్ కార్డుకి జాయినింగ్, యాన్యువల్ ఫీ ఏమీ ఉండదు. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ నాకు ఎందుకు నచ్చింది అంటే ఇది నాకు బాగా యూస్ఫుల్ అయిందనమాట. ఎందుకు యూస్ఫుల్ అయిందంటే నేను అమెజాన్లో బాగా ట్రాన్సాక్షన్ చేస్తుంటాను. 10,000, 20,000, ఒక్కోసారి 50,000, 1 lakh అలా కూడా ట్రాన్సాక్షన్ చేస్తుంటాను. ఆ టైంలో నా దగ్గర అంత అమౌంట్ ఉండదు. కానీ నేను ఏం చేస్తానంటే నో కాస్ట్ ఈఎంఐని యూజ్ చేస్తాను అనమాట. ఈ కార్డు తోటి నో కాస్ట్ ఈఎంఐ వలన నేను ఆ ఈఎంఐకి పడే ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో నాకు ఎందుకు ఇది ఫేవరెట్ అనేది రీజన్ అనేది ఇదే అనమాట మెయిన్గా. ఈ కార్డు బెనిఫిట్స్ గురించి తీసుకున్నట్లయితే ఈ కార్డు మనం ఉపయోగించి అమెజాన్లో ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మనం కనుక ప్రైమ్ కస్టమర్ అయితే, అంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే 1,500 rupees అలా ఉంటుంది మెంబర్షిప్. ఆ మెంబర్షిప్ తీసుకొని ప్రైమ్ కస్టమర్ అయితే మనకు ఈ కార్డు ఉపయోగించుకొని ట్రాన్సాక్షన్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఒకవేళ ప్రైమ్ కస్టమర్ కాకపోతే మనకు 3% క్యాష్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట. అదేవిధంగా ఈ కార్డు ఉపయోగించుకొని హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ బుకింగ్స్ లాంటివి చేస్తే అమెజాన్ యాప్లోనే మనకు 3% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ కార్డు ఉపయోగించుకొని మనము బిల్ పేమెంట్స్ చేస్తే అమెజాన్ యాప్లోనే బిల్ పేమెంట్స్ చేస్తే మనకు 2% క్యాష్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట. ఇంకా లాస్ట్గా ఈ క్రెడిట్ కార్డ్ తోటి మిగతా ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా కానీ అమెజాన్లో కాకుండా మనకు 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట. ఈ క్రెడిట్ కార్డు మీరు అప్లై చేయాలి అంటే మనము ఎలా చేయొచ్చు అంటే అమెజాన్ యాప్లోకి వెళ్ళి అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ అని సెర్చ్లో టైప్ చేస్తే మీకు కనిపిస్తుంది. అమెజాన్ పే అని కూడా కనిపిస్తుంది. అందులోకి వెళ్తే కూడా అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అని చూపిస్తుంది. అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు కనుక ఒకవేళ ఆల్రెడీ వేరే ఒక ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే ఈ కార్డ్ అయితే వెంటనే వస్తుంది అనమాట. ఒకవేళ ఏ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఏది లేదనుకోండి, కొంచెం ప్రాసెస్ పడుతుంది, టైం పడుతుంది. మీ యొక్క శాలరీ డాక్యుమెంట్స్, ఇన్కమ్ డాక్యుమెంట్స్, అదేవిధంగా క్రెడిట్ హిస్టరీని బట్టి ఈ కార్డ్ అనేది మీకు ఇష్యూ చేస్తారు. నాకు ఈ క్రెడిట్ కార్డుకి ప్రజెంట్ ఉన్న క్రెడిట్ లిమిట్ వచ్చేసి 4,10,000గా ఉంది. ఈ కార్డ్ నేను బాగా యూజ్ చేస్తాను కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు నాకు ఈ విధంగా క్రెడిట్ లిమిట్ ఇచ్చారనమాట. నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా కానీ బేసిక్ రేంజ్ నుంచి కార్డ్స్ తీసుకోవాలి, స్టార్టింగ్ ఏదైనా క్రెడిట్ కార్డు అప్లై చేయాలి అనుకుంటే ఈ క్రెడిట్ కార్డ్ని అప్లై చేయడం అనేది చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఇది లైఫ్ టైం ఫ్రీ, ఎన్నో బెనిఫిట్స్ ఈ కార్డులో ఉన్నాయి.
ఇంత బెనిఫిట్స్ ఏ కార్డ్ నుంచి రావన్నమాట మనం బేసిక్ రేంజ్ క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నట్లయితే. సో ఇది టోటల్గా అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.